మనం అడుగు వాటికంటే, మనం ఊహించిన వాటికంటే అత్యధికముగా చేటు శక్తి గల మన దేవుడు స్తుతించబడును గాక. ఆమేన్, ఆమేన్. అంటే ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా అంటున్నారే, వీళ్ళందరికీ ఆయన ఇలా ఇస్తాడని కాదు నేను చెప్పడం. దానికి అర్హత ఉండాలి. ఏమిటి ఆ అర్హత? మీరు ఊహిస్తున్నారు ఏంటేంటో, మీరు కావాలని అడుగుతున్నారు ఏమిటేమిటో. కొందరు అవసరమైనవి అడుగుతారు, కొందరు అవసరం లేనివి కూడా అడుగుతారు. మరి అవన్నీ అందరూ పొందుతారని బైబిల్ చెప్పట్లేదు. ఆయన ఈ మాట చెప్పింది ఎవరికంటే, మనస్సును మార్చుకొని తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో ఎలా ఉంటున్నారో, వాళ్ళ అర్హతలు ఏమిటో గమనించి వాళ్ళకి ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు.